వెల్కమ్ టు మై ఛానల్ రాధికా భక్తి మాలిక ఛానల్. గ్రంథపఠనం అనే ఎపిసోడ్లో అష్టావక్ర గీత నుండి 2వ అధ్యాయమైన ఆత్మ అత్యద్భుతం అనే అధ్యాయం నుండి 8వ శ్లోకము. ప్రకాశో మే నిజం రూపం నాతిరిక్తోస్త్వహం తతః యదా ప్రకాశతే విశ్వం తదా అహం భాస ఏవహి. దీని పదాల యొక్క అర్థము. ప్రకాశ అంటే ప్రకాశము, మే అంటే నా యొక్క, నిజం అంటే యథార్థమైన, రూపం అంటే రూపముగా నున్నది, తతః అంటే ఆ ప్రకాశ స్వరూపము కంటే, అహం అంటే నేను, అతిరిక్త అంటే వేరైన వాడును, నా అస్మి అంటే కాను, యదా అనగా ఎప్పుడు, విశ్వం అంటే ప్రపంచము, ప్రకాశతే అంటే ప్రకాశించుచున్నదో, తదా అనగా అప్పుడు, తత్ అంటే ఆ ప్రకారము, అహం భాస ఏవహి అనగా నా ప్రకాశము వలననే, ప్రకాశతే అంటే ప్రకాశించుచున్నది. శ్లోకం యొక్క అర్థము. నేను స్వయం జ్యోతిని, నేను ప్రకాశము వేరు కావు. ప్రపంచం కనిపిస్తుందంటే అందుకు కారణమైన కాంతిని నేనే, నా వల్లనే ప్రపంచం తెలియబడుతున్నది. దీనికి మరికొంత వివరణ. శారీరక మానసిక అనుభవాలన్నీ మనకు తెలియబడడానికి కారణం మనలోని చైతన్యమే. ఏదైనా వస్తువు కనిపించడానికి కాంతి ఎలా ఉపయోగపడుతున్నదో అదేవిధంగా మన అనుభవాలన్నీ తెలియబడడానికి చైతన్యం సహాయపడుతున్నది. అందుకే చైతన్యాన్ని జ్యోతితో, ప్రకాశంతో పోల్చేరు. తెలియబడేవి ఆలోచనలైతే అవి ఎలా తెలియబడడానికి చైతన్యం ఆధారంగా ఉంటుందో, ఆ తెలియబడడం అనేది అర్థం అవడానికి ఉపమానంగా ప్రకాశాన్ని, దృశ్యాన్ని పోల్చేరు. అంతేకాని కేవలం వాచ్యార్థం తీసుకుని ఆత్మ అంటే అన్నిటికంటే ఎక్కువ కాంతి కలది అని భావించరాదు. చాలామంది ఇలాగే పొరబడి సత్యదర్శనం మీది కోరిక ఎక్కువ కావడంతో తమ ధ్యానంలో సత్యాన్ని తేజోరాశిగా దర్శించామని తలపోస్తూ ఉంటారు. ఆత్మజ్యోతి అనే మాట యొక్క వాచ్యార్థం మాత్రం గ్రహించడం చేతను సత్యాన్ని వీలైనంత వేగంగా దర్శించాలనే తహతహతోనూ ఉండడంతో మనస్సు ఇటువంటి భ్రమను కల్పిస్తుంది. నిజంగా అటువంటి కాంతిని చూసి ఉంటే అది వేరు దృశ్యం అవుతుంది, కానీ దృక్ ఎన్నటికీ కాజాలదు. చైతన్యం అనే మాటను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తెలియబడడానికి కారణమైన తెలివే చైతన్యం. వస్తువు తెలియడానికి ప్రకాశం ఉపయోగపడినట్లుగా ఆలోచనలు తెలియబడేటట్టు చేస్తుందని మాత్రమే అర్థం. ఈ జ్యోతి, ప్రకాశం అనే పదాల అర్థాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని లక్ష్యార్థమైన చైతన్యంగా నిలిచిపోవాలి. నిశ్శబ్దం అన్న మాటకు అర్థాన్ని తెలుసుకొని ఆ స్థితిలో ఉండిపోవాలి. అంతేకాని నిశ్శబ్దం అంటూ ఉంటే నిశ్శబ్దం ఎక్కడ ఉంటుంది? చైతన్యం అంటే ఏమిటో సూచించడానికి వాడిన పదాలను వదిలేసి లక్ష్యార్థాన్ని గ్రహించగలగాలి. రామకృష్ణ పరమహంస ఈ కాంతి గురించి చెబుతూ కాంతి లక్షణాలు లేని కాంతిగా వర్ణించారు. కాంతి లక్షణాలు లేని కాంతిగా వర్ణించారు. ప్రాణులు ప్రపంచాన్ని తెలుసుకునే చేస్తున్న కారణంగా చైతన్యాన్ని జ్యోతిగా వేదాంతంలో వాడుతున్నారు. అహంకారం నశించగానే సాధకుడు తన్ను తాను చైతన్య జ్యోతిగా గుర్తిస్తాడు. ఈ చైతన్యమే విషయాలను, అహంకారాన్ని, అనుభవాలను కూడా తెలియబడేలా చేస్తుందని గుర్తిస్తాడు. భావనాతీతమైన ఈ అనుభవంతో జనకుడు నేను స్వయం జ్యోతిని, నేను ప్రకాశము వేరు కావు అంటున్నారు. ఈ చైతన్యం ఎటువంటి జ్యోతితో మానవ మేధకు ఎన్నటికీ అందదు. అర్థం చేసుకోవాలనిపించగానే ఆలోచన అయిపోతున్నది. ఆలోచనను మనం గుర్తిస్తున్నాం కాబట్టి అది విషయినై నాకంటే వేరుగా ఉంటున్నది. అంతేకాక ఆలోచనలతో గుర్తింపబడేదంతా మనోబుద్ధుల ప్రభావంతో కల్పింపబడిన ఊహాలోకమే అవుతున్నది. చైతన్యాన్ని అర్థం చేసుకోవాలనుకున్న తక్షణమే మనోబుద్ధులు పనిచేసే చైతన్యంతో ప్రకాశించే ఆలోచనలు మాత్రమే గుర్తిస్తాయి. చైతన్యం మనోబుద్ధులకు అతీతంగా వాటికి ఆధారంగా ఉంటూ చూస్తున్నంతసేపు శారీరక అనుభవాలుగా, మనోబుద్ధులు, ఉద్రేకాలు, భావాలుగా తెలియబడుతున్నది. చైతన్యం అంటే ఏమిటో తెలియకపోవడమే అజ్ఞానం. తెలుసుకోవాలని ప్రయత్నించి చూచినంతసేపు ప్రపంచమే ఉంటుంది. ఆకాశాన్ని ఎంతసేపు చూసినా, ఎంత తార్కికంగా ఆలోచించినా నీలంగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నిజంగా ఏమీ లేదని తెలుసుకొని ఆ నీలవర్ణపు ఉనికికి సంబంధించిన సమస్య నుండి బయటపడి శాంతంగా, ఉదాసీనంగా, హాయిగా ఉండడం సాధ్యమే. ఇదే విధంగా చైతన్యం గురించి అర్థం చేసుకోవాలనుకోవడం అర్థరహితమని గుర్తించి
శాంతంగా, ఉదాసీనంగా, హాయిగా, భావశూన్య స్థితిలో ఉంటే అలా ఉండడమే చైతన్యంగా నిలిచిపోవడం. సినిమా హాలులో ప్రేక్షకులు వెనుకగా ఆర్క్లైట్ ఉంటుంది. దాని కాంతితో ప్రేక్షకుల ముందున్న తెర అంతా కాంతిమయమవుతుంది. మిషన్ రూపంలో ఈ లైట్ ముందుకి ఫిల్ము వచ్చినప్పుడు ప్రేక్షకులకు వారికి ముందుగా అనేక నామరూపాలతో అద్భుతమైన ప్రదర్శన కనిపిస్తుంది. ఇదే విధంగా మనలో ఉండే చైతన్యానికి దగ్గరగా మన వాసనలు రాగానే బాహ్యాంతరాలలో మన శరీరాల ద్వారా జగన్నాటకాన్ని అహంకారంగా చూస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చాలా బాగుంది చూడండి. మనకి ఇట్లా చెప్తేనే అర్థమవుతుంది. దృశ్య భావమైన ఈ మహావిశ్వమంతా చైతన్యం వల్ల చైతన్యంతో కల్పింపబడుతుంది. చూచేవాడు, చూడబడేది, చూడడం, ఈ భావాలన్నింటికీ చైతన్యమే ఆధారం. చైతన్యమే ఇవన్నీ సముద్రంలో తరంగాలుగా, నురుగు బిందువులని అన్నీ సముద్రమే అన్నట్లుగా భగవద్గీతలో ఒక శ్లోకం ఇక్కడ తప్పకుండా గుర్తుకు వస్తుంది. యదా ప్రకాశయత్యేకః కృష్ణం లోకమిమాం రవిః క్షేత్రం క్షేత్రీ తదా కృష్ణం ప్రకాశయతి భారత. 13వ అధ్యాయంలో 33వ శ్లోకం అట. ప్రపంచమంతటికీ ఒకే సూర్యుడు వెలుగునిస్తున్నట్లుగానే ఓ భారత, ఒకే పరమాత్మ, ఒకే క్షేత్రజ్ఞుడు ఈ క్షేత్రాన్నంతటిని ప్రకాశింపచేస్తున్నాడు. ఉపనిషత్ ఋషులు కూడా దీనిని నొక్కి చెప్తున్నారు. ఉన్నట్లున్నదంతా, ప్రకాశించేదంతా, అనుభవించబడేదంతా ఆత్మ చైతన్యం యొక్క వ్యక్త రూపమే. సత్ రూపంలో ఉనికి కలిగినట్లుగా అనిపిస్తుంది. చిత్ రూపంలో తెలుసుకుంటున్నాననుకుంటుంది. సత్ చిత్ ఆనందమే సర్వానికి ఆధారం, అధిష్టానం. ఇదే సర్వము. ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాను అన్న భావం చైతన్యంలోనే సాధ్యమవుతుంది. హరి ఓం తస్సత్.